గత కొన్ని నెలలుగా రోజులుగా తెలుగు చిత్ర పరిశ్రమలో సంక్రాంతి సినిమాల విషయంలో తీవ్ర అనిశ్చితి నెలకొని ఉంది. తెలుగు, తమిళం కలిపి దాదాపు 10 సినిమాలు ఈ సంక్రాంతి పండుగ రోజున విడుదలకు సిద్ధమవడంతో నిర్మాతలతో పాటు 2 తెలుగు రాష్ట్రాల్లోని ప్రేక్షకుల్లో అసలేం జరగబోతుందనే ఆసక్తి ఏర్పడింది. సినిమాలు ఎవరైనా వాయిదా వేసుకుంటారని ప్రతి ఒక్కరూ వేయకళ్లతో ఎదురుచూశారు. ఈ క్రమంలో ముందుగా దిల్ రాజు ప్రొడక్షన్ హౌస్ నుంచి వస్తున్న ఫ్యామిలీ స్టార్స్ సినిమాను వాయిదా వేసుకోక తాజాగా ఈ రోజు రవితేజ నటించిన ఈగిల్ సినిమాను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. అయితే కొద్ది రోజుల క్రితం తెలుగు ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు దిల్ రాజు నేతృత్వంలోని కొన్ని రోజులుగా చిత్ర నిర్మాతలతో మంతనాలు జరుపుతూ వస్తున్నారు. ఇందులో ఎవరో ఒకరు తమ సినిమాను వాయిదా వేసుకోవాలని, లేదంటే అన్ని సినిమాలకు థియేటర్స్ దొరకటం కష్టమవుతుందని, ఆ తర్వాత ఎవరిని నిందించవద్దని చెప్పగా ఎవరికి వారు తాము వెనక్కి తగ్గేది లేదని, అందరము సంక్రాంతి తేదీకి ఫిక్స్ అయ్యామని, ఆ రోజు విడుదల చేస్తామని భీష్మించుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం ఈ పోటీ నుంచి రవితేజ తప్పుకుంటున్నట్టుగా తెలిసింది. దీంతో సంక్రాంతికి విడుదలయ్యే సినిమాల విషయంలో కాస్త క్లారిటీ వచ్చింది. ఈ సందర్భంగా జరిగిన సమావేశం అనంతరం దిల్ రాజు, దామోదర్ ప్రసాద్, ప్రసన్న కుమార్లు మాట్లాడుతూ సంక్రాంతికి రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేసిన నిర్మాతలతో మీటింగ్ పెట్టామని, 2023 సంక్రాంతికి 3 సినిమాలకి ఇబ్బంది అయిందని, ఇప్పుడు 5 సినిమాలు పోటీలో ఉండటంతో నిర్మాతలందరం చర్చించి ఓ నిర్ణయం తీసుకున్నామని అన్నారు. ఒక సినిమా వెనక్కి తగ్గితే ఏదో జరిగినట్టు కాదని అన్నారు. 15 రోజుల క్రితం నిర్మాతలతో మీటింగ్ పెట్టి గ్రౌండ్ రియాలిటీ చెప్పామని, ఈ రోజు మరోసారి రిలీజ్ విషయంలో ఉన్న ఇబ్బందులను తొలగించుకునేందుకు తెలంగాణ మరియు తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులందరూ కలిసి చర్చించామని, ఫైనల్ గా ఈగల్ సినిమాను పోస్ట్ పోన్ చేసేందుకు హీరో రవితేజ నిర్మాతలు ఒప్పుకున్నారన్నారు. రవితేజ సపోర్ట్ ను చూసి అభిమానులు గర్వపడాలని అన్నారు. రవితేజ ఈగిల్ సినిమా నిర్మాత పీపుల్స్ మీడియా వారికి ధన్యవాదాలు తెలిపారు. అయితే ఈగిల్ చిత్ర నిర్మాతలు ఫిబ్రవరి 9వ తేదీ డేట్ కావాలని అడిగారని, దీంతో అదే రోజు డీజే టిల్లు స్క్వేర్స్ యాత్ర 2 సినిమాలు రిలీజ్ చేయనున్నట్లు ముందే ప్రకటించి ఉండటంతో సినిమా మేకర్స్ తో సంప్రదింపులు జరుపుతున్నామని, డీజే టిల్లు మేకర్స్ ఓకే చెప్పారని, యాత్ర నిర్మాతలు ఇంకా అందుబాటులోకి కాలేదని దిల్ రాజు ఈ సందర్భంగా తెలిపారు. ఫిబ్రవరి 9న ఈగిల్ సినిమా విడుదల ఉంటుందని స్పష్టం చేశారు. ఇప్పుడు సంక్రాంతికి హనుమాన్, గుంటూరు కారం, సైందవ్, నా సామిరంగా 4 సినిమాలు మాత్రమే బరిలో ఉండనున్నాయి.